హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ వడియాలను ఎండతో పని లేకుండా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకొని చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోనికి 1 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేను లావు సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు సన్న సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. నీళ్లు వేసుకొని సగ్గుబియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ తీసేయండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు వేసుకొని సగ్గుబియ్యాన్ని 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చూపిస్తాను. 2 గంటల తర్వాత సగ్గుబియ్యము ఈ విధంగా నానుతాయి. ఇప్పుడు పెద్దగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 కప్పు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఏ కప్పుతో తీసుకున్నామో నీళ్లు కూడా అదే కప్పుతో తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఇలా మెత్తని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందపాటి గిన్నెని పెట్టుకోవాలి. 6 కప్పులు నీళ్లు వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఏ కప్పుతో తీసుకుంటామో నీళ్లు కూడా అదే కప్పుతో 6 కప్పులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్ళని ఇలా బాగా మరిగించుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వడియాలల్లో ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి. ఉప్పు ఎక్కువైతే వడియాలు అస్సలు బాగుండవు. ఉప్పు జీలకర్ర వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పేస్టును వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చేతో సగ్గుబియ్యం పేస్టు వేస్తూ మరో చేతో కలుపుతూ ఉండండి, లేదంటే ఉండలు కడుతుంది. ఇలా అంత పిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని సన్నటి మంట పైన 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. మీకు ఇష్టమైతే ఇందులో పచ్చిమిర్చి పేస్టు, కొత్తిమీర, కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. సగ్గుబియ్యం బాగా ఉడికితే ఇలా జిగురులాగా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. పిండిని బాగా ఉడికించుకోవాలి. అప్పుడే వడియాలు మధ్యలో చీలిపోయినట్టుగా విరిగిపోయినట్టుగా రాకుండా చాలా బాగా వస్తాయి. ఇలా పిండిని 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా జిగురుగా వస్తుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం జావని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు మిద్దె పైన బాగా ఎండ వచ్చే ప్రదేశంలో ఒక కవర్ని పరుచుకోవాలి, లేదంటే ఫ్యాన్ కింద అయినా ఒక కవర్ని పరుచుకోండి. సగ్గుబియ్యం జావ పూర్తిగా చల్లారిన తర్వాత గరిటెతో కొద్ది కొద్దిగా తీసుకొని కవర్ పైన వడియాల్లాగా పెట్టుకోవాలి. ఇలా గరిటెతో పోసినట్టుగా పెట్టుకోండి. దీన్ని రుద్దడం కానీ ఒత్తడం కానీ చేయకూడదు. వీటిని కొంచెం మందంగానే పోసుకోండి. ఇవి బాగా ఎండిన తర్వాత పల్చగా అవుతాయి. ఈ వడియాలను క్లాత్ పైన పెట్టుకుంటే అతుక్కుపోతాయి. ఇలా కవర్ పైన పెట్టుకోండి. జావ పూర్తిగా చల్లారిన తర్వాతనే కవర్ పైన పెట్టుకోవాలి. ఇలా కవర్ పైన పెట్టుకుంటే వడియాలు ఎండిన తర్వాత తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత ఎండలో అయితే ఒకరోజు మొత్తం పెట్టేసుకోండి. పూర్తిగా బాగా ఎండిపోతాయి. ఫ్యాన్ కింద అయితే 24 గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. వడియాలు బాగా ఎండిపోతాయి. ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టుకున్న వడియాలను మళ్ళీ తీసి 1 గంట పాటు ఎండలో పెట్టుకొని అప్పుడు స్టోర్ చేసుకోవచ్చు. ఒకరోజు మొత్తం బాగా ఎండిన తర్వాత వడియాలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు అన్ని వడియాలను తీసుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఈ వడియాలను ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వడియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వడియాలు నూనెలో వేసిన వెంటనే ఇలా పొంగుతూ వస్తాయి. ఇలా వచ్చాయంటే నూనె బాగా వేడైనట్టు. ఈ వడియాలను ఒక్క రోజులోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో
కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.